ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. మనం లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఎన్నో విశేషమైన పూజలు చేస్తూ ఉంటాము. ప్రతి శుక్రవారం కూడా అలా చేస్తూ ఉంటాము. కాకపోతే ఈ శ్రావణ మాసం అమ్మవారికి అంకితం చేయబడింది కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఎటువంటి విశేషమైన పూజ చేసినా సరే ఆ అమ్మవారు వెంటనే కరుణిస్తారు. ఆ అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. ప్రత్యేకమైన ఫలితాలు లభిస్తాయి. అయితే మనలో చాలామంది రెండవ శ్రావణ శుక్రవారం రోజే వరలక్ష్మి వ్రతం చేసుకుని ఉంటారు. ఒకవేళ రెండవ శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతం చేసుకోలేకపోయిన వారు మిగతా వారాల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చండి. ఒకవేళ వరలక్ష్మి వ్రతం చేసుకున్నవారు మూడవ శ్రావణ శుక్రవారం రోజు కానీ లేదా మరుసటి శ్రావణ శుక్రవారాల్లో కానీ లేదా ఎప్పుడైనా శుక్రవారాల్లో కానీ ఇలా అమ్మవారిని ప్రత్యేకంగా పూజ చేసుకోవచ్చు. ఈరోజు వీడియోలో నేను అమ్మవారికి శుక్రవారం చేసుకునే పూజ గురించి చూపిస్తున్నాను. శుక్రవారం ప్రత్యేకంగా అమ్మవారికి ఐశ్వర్య పంచగవ్య దీపము, తమలపాకుల హారతితో ప్రత్యేకంగా అమ్మవారిని ఏ విధంగా పూజించాలో ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. నేను చాలా వీడియోస్లో చెప్పాను, శుక్రవారం రోజు అమ్మవారిని ఇంటికి ఆహ్వానించాలి అంటే ముందుగా ఇల్లంతా కూడా శుద్ధిగా నీట్గా ఉండాలి. అలాగే వాకిలి నిండా ముగ్గులు పెట్టుకొని గడపలు చక్కగా అలంకరించుకోవాలి. ఇల్లు నీట్గా ఉంటేనే ఆ అమ్మవారి ఇంట్లో కడుగు పెడతారు. అలాగే ఇల్లు నీట్గా ఉంటేనే మనకు కూడా ఇంట్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ బట్టలు పడేయటం కానీ, అలాగే ఇంట్లో వాడిపోయిన కూరగాయలు కానీ పండ్లు కానీ అలాగే ఉంచటము, దుర్వాసన రావటము అలా ఉంటే అమ్మవారు ఇంట్లోకి అస్సలు రారండి. ఇల్లు ఎప్పుడూ కూడా సువాసనాభరితంగా ఉండాలి. మనం పీఠం పెట్టుకునైనా అమ్మవారిని ప్రత్యేకంగా పూజ చేసుకోవచ్చు, లేదంటే దేవుడి మందిరంలోనే చేసుకోవచ్చు. ఈ శ్రావణ శుక్రవారాల్లో ప్రత్యేకంగా పీఠం పెట్టుకొని అమ్మవారి పూజ చేసుకోవాలి అనుకునేవారు ఇప్పుడు నేను చూపించిన విధంగా చక్కగా ఒక పీటను ఏర్పాటు చేసుకొని ఆ పీట మీద ఒక క్లాత్ను పరుచుకొని అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. అమ్మవారి చిత్రపటానికి చక్కగా పువ్వులతో అలంకరించుకోవాలి. అలాగే పీట మీద ఒక రాగి చెంబుకి చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకొని నీటిని పోసుకొని పెట్టుకుని ఆ నీటిలో పసుపు కుంకుమ కొంచెం పచ్చకర్పూరము ఒక పువ్వు వేసి పెట్టుకుంటే ఎంతో సువాసనాభరితంగా ఉంటుంది. అలాగే రాగి చెంబులో అలా నీటిని పెట్టుకోవడం వలన ఇంట్లో అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మనం ప్రతి శుక్రవారం కూడా పూజని పూజా మందిరంలోనే చేసుకుంటాము. అదేవిధంగా నిత్య దీపారాధన ఎలా చేస్తామో అలాగే దీపారాధన చేయాలి. అయితే సపరేట్గా పీఠం పెట్టుకుంటే మాత్రం తప్పకుండా ముందు గణేశునికి దీపధూప నైవేద్యాలు సమర్పించాలి. ఓం గం గణేశాయ నమః అని తలుచుకుంటూ ఆ స్వామివారికి పూజ చేసుకోవాలి. అయితే మనం ప్రతి శుక్రవారం కూడా ప్రత్యేకంగా పంచగవ్య దీపారాధన, ఐశ్వర్య పంచగవ్య దీపారాధన, తమలపాకుల హారతి ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అయితే నార్మల్ శుక్రవారాల్లో పూజా మందిరంలో చేసుకున్నా సరే ఈ శ్రావణ శుక్రవారంలో అయితే చక్కగా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ప్రతి శ్రావణ శుక్రవారం కూడా మనకి పండుగతో సమానము. మనం చక్కగా పీఠం ఏర్పాటు చేసుకొని అమ్మవారికి పూజ చేసుకోవడం వలన ఆ రోజంతా కూడా పండుగ వాతావరణం ఇంట్లో కూడా నెలకొంటుంది. అలాగే ఆ అమ్మవారి పీఠం ఎదురుగా ఉండడం వలన ఆ రోజంతా కూడా ఆ అమ్మవారి ఆలాపనలో ఉంటూ ఉంటాము. అలా మనకు తెలియకుండానే అమ్మవారి ధ్యాసలో ఉండిపోతాము. అలాగే మనం పీఠం ఉంటే తప్పకుండా సాయంకాలం కూడా దీపారాధన చేస్తాం కాబట్టి ఆ అమ్మవారికి శ్రావణ శుక్రవారం రోజున ఉదయం సాయంకాలం చక్కగా దీపారాధన చేసుకోవచ్చు. చాలామంది శ్రావణ శుక్రవారాల రోజు ఇంట్లో నాన్ వెజ్ తినరు కాబట్టి ఇలా పీఠం పెట్టుకుని పూజ చేసుకున్నా సరే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం విఘ్నేశ్వరునికి పూజ చేసుకున్న తర్వాత ఆ అమ్మవారికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పము సమర్పించాలి. అలాగే మనం పీఠం ఏర్పాటు చేసుకున్నాము అంటే ఆ పీఠం మొత్తం కూడా ఆ అమ్మవారి ఆవరణే. మనం ఎక్కడైనా పుష్పం సమర్పిస్తూ ఆ అమ్మవారి అష్టోత్తరాలు, లలిత సహస్రనామము, విష్ణు సహస్రనామము, మణిదీపవర్ణ, కనకదార స్తోత్రం ఇవన్నీ కూడా చదువుకోవచ్చు. ఒకవేళ అన్ని పుష్పాలు లేవు అనుకుంటే చక్కగా మనం ఏమీ సమర్పించకపోయినా సరే ఆ పీఠం ముందు అలా కూర్చొని అన్నీ చదువుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, చిట్టి గాజులు, పసుపు కొమ్మలు అలా మంగళకరమైన వస్తువులు ఏ ఉన్నా సరే అవన్నీ సమర్పిస్తూ కూడా పూజ చేసుకోవచ్చు. ఏమీ లేవు అనుకుంటే చక్కగా 108 సార్లు శ్రీమాత్రే నమః అని, 108 సార్లు శ్రీ వెంకటేశ్వర స్వామియే నమః అని చదువుకుంటూ పూజ చేసుకోండి. మనం ఎన్ని చదివాము, ఎంత గొప్పగా చదివాము అనే వాటికన్నా మనం ఎంత తృప్తిగా ఎంత మనశ్రద్ధతో ఆ అమ్మవారిని స్వామివారిని తలుచుకున్నాము అనేది ముఖ్యము. అలాగే శుక్రవారం రోజున ఉదయం సమయంలో అమ్మవారికి ఎంత శ్రద్ధగా పూజ చేసుకుంటామో సాయంకాలం కూడా అలాగే చేసుకోవాలి. ఎందుకంటే లక్ష్మీదేవి ఆరాధనకు సాయంకాలం సమయంలో అంటే రాత్రి సమయంలో కూడా ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు.
అందుకే మనం అమావాస్య రోజుల్లో, పౌర్ణమి రోజుల్లో అమ్మవారికి ప్రత్యేకంగా సాయంకాలం సమయంలోనే పూజలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము. అలాగే శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలా మంచిది. కాకపోతే శ్రావణ మాసంలోనే ముత్యాలమ్మ తల్లికి పెట్టుకున్నప్పుడు, ఉప్పలమ్మ తల్లికి పెట్టుకున్నప్పుడు తప్పకుండా నాన్ వెజ్ ఉంటుంది. ఆ రోజు తినాల్సి వస్తుంది. సో అందుకే శుక్రవారం రోజు, మంగళవారం రోజు శ్రావణ మాసంలో ఎంతో ప్రత్యేకమైనవి. ఆ 2 రోజులైనా తినకుండా ఉండడానికి ప్రయత్నించండి. శ్రావణ శుక్రవారాల్లో అలాగే శ్రావణ మంగళవారాల్లో మీరు తినకపోయినా సరే, ఇంట్లో వండమని అన్నా సరే వండకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఆ 2 రోజులు కూడా శ్రావణ మాసంలో ఎంతో పవిత్రమైనవి. అందుకే ఆ రోజుల్లో ఇంట్లో నాన్ వెజ్ లాంటివి తినకూడదు. మనం గొప్పగా పూజలు చేయకపోయినా సరే కొన్ని నియమాలు పాటిస్తూ, ఆ అమ్మకి ఇష్టమైన పనులు చేస్తూ, ఆ అమ్మవారి ఆలాపన చేస్తూ ఉంటే తప్పకుండా అనుగ్రహం కలుగుతుంది. శ్రావణ మాసంలో ఆ అమ్మవారి అనుగ్రహం పొందగలిగితే మనకి జీవితంలో ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉండవు. అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే ఇల్లు ఎప్పుడూ కూడా నీట్గా ఉంచుకోవాలి. అలాగే కిచెన్లో అంట్లు అలాంటివి రాత్రి సమయంలో అలా వదిలేసి పడుకోకుండా నీట్గా క్లీన్ చేసి పడుకోవాలి. అలాగే ఇంటి ముందు చక్కగా నిండుగా ముగ్గులు ఉండాలి. ప్రతి శుక్రవారం కూడా గడపలకి పసుపు పూజించి బొట్లతో అలంకరించుకోవాలి. బియ్యపిండితో ముగ్గు వేయాలి. అలాగే ఇంట్లో చిరిగిపోయిన బట్టలు లాంటివి వేసుకోవటం, పాడైపోయిన బట్టలు వేసుకోవడం లాంటివి చేయకూడదు. ఎప్పుడూ నీట్గా ఉండే బట్టలు వేసుకోవాలి. ఇంట్లో ఆడవారు శుక్రవారం రోజున కాళ్ళకి పసుపు రాసుకోవటం, చక్కగా శారీ కట్టుకోవడము, గాజులు పువ్వులు ధరించడము, నుదుట నిండుగా కుంకుమ ధరించడము, అలాగే ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండటము, ఇటువంటి పనులన్నీ చేయటం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనం పొందవచ్చు. మనం ఇటువంటి పనులన్నీ చేయటం వలన ఇంట్లో ఆటోమేటిక్గా పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. సో అలా ప్రశాంతమైన వాతావరణం ఉండడం వలన మనకి ఆల్రెడీ మనం ఏదో సాధించాము అనే ఫీలింగ్ ఉంటుంది. అదంతా కూడా ఆ అమ్మవారి దీవెనలుగా భావిస్తాము. అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా అనవసరమైన ఖర్చులు చేయకూడదు. ఎప్పుడైనా ఏదైనా ఖర్చు వచ్చింది అంటే ఆచితూచి ఖర్చు పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనం పొందగలము. డబ్బు అంటే లక్ష్మీదేవి కాబట్టి మనం డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా, ఎంత శ్రద్ధగా ఉంటామో అప్పుడే ఆ లక్ష్మీదేవి మన దగ్గర ఉండడానికి ఇష్టపడుతుంది. సో మనం ఎటువంటి పూజలు చేయగలిగినా, చేయలేకపోయినా సరే ఇటువంటి పనులన్నీ చేస్తూ ఆ అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. అలా మనం అమ్మవారికి సంబంధించినవి, స్వామివారికి సంబంధించినవి అన్ని శ్లోకాలు చదువుకున్న తర్వాత ఐశ్వర్య పంచగవ్య దీపం వెలిగించుకోవాలి. దీపారాధన చేసిన తర్వాత తప్పనిసరిగా పూజ అయ్యేలోపు ఒక్కసారైనా నూనెను వడ్డించాలి. అలాగే ఐశ్వర్య పంచగవ్య దీపం వెలిగించడానికి సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ పీఠం మీదైనా చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా ప్లేట్లో అయినా చేసుకోవచ్చు. అమ్మవారి ముందు కుబేర ముగ్గు కానీ, అష్టదళ పద్మ ముగ్గు కానీ వేసుకుని పసుపు కుంకుమ సమర్పించాలి. మనం ఎటువంటి ముగ్గు వేసుకున్నా సరే 4 వైపులా గీతలు గీయాలి. అలాగే ఒక ప్లేట్కి చక్కగా గంధము కుంకుమతో అలంకరించి పెట్టుకోవాలి. లేదంటే ఒక తమలపాకు కానీ, అరిటాకు కానీ కూడా పెట్టుకోవచ్చు. ఆ ప్లేట్ కూడా వెండి ప్లేట్ కానీ, రాగి ప్లేట్ కానీ, ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ప్రమిద తీసుకొని దానికి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి. ప్రమిద అంటే కొంచెం పెద్దది, మూకుడు అంటాం కదా, అది తీసుకోవాలి. మీరు మొదటిసారి ఐశ్వర్య పంచగవ్య దీపం పెట్టుకోవాలి అనుకునేవారైతే కొత్త ప్రమిదలు తెచ్చుకోండి. తర్వాత నుండి మీరు వెలిగించుకోవాలి ఈ దీపం అనుకుంటే ఇదే ప్రమిదలు వాడుకోవచ్చు. ఈ పెద్ద ప్రమిద నిండా చక్కగా ఇలా ఉప్పును నింపుకోవాలి. కల్లు ఉప్పు తీసుకోవాలి. రాళ్ళ ఉప్పు అంటాం కదా, ఆ రాళ్ళ ఉప్పును తీసుకోవాలి. ఈ ఉప్పు మీద కూడా పసుపు కుంకుమ సమర్పించి ఒక చిన్న ప్రమిదకి గంధము కుంకుమ అలంకరించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్రమిదలో పంచగవ్య ప్రమిద పెట్టుకోవాలి. ఈ ప్రమిదలో ఆవు నెయ్యిని వడ్డించుకోవాలి. దీనిలో కుంభవత్తి కానీ లేదా 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా వేసుకోవచ్చు. మనం పంచగవ్య దీపాన్ని వెలిగించడం వలన అనుకున్న కోరికలు నెరవేరుతాయి అని చెప్తారు. అలాగే ఐశ్వర్య పంచగవ్య దీపాన్ని వెలిగించుకోవడం వలన ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. ఈ పంచగవ్య ప్రమిదలు ఆవు పెరుగు, ఆవు పాలు, ఆవు నెయ్యి, గోమూత్రము, గోమయంతో తయారు చేస్తారు. ఈ పంచగవ్య దీపారాధన ఇంట్లో చేయటం వలన హోమం చేసినంత ఫలితం లభిస్తుంది. మనం ప్రతి శుక్రవారం కూడా ఆ అమ్మవారి దగ్గర పంచగవ్య దీపారాధన చేసుకోవచ్చు. లేదా ఒక సంకల్పంతో 3 శుక్రవారాలు, 5 శుక్రవారాలు, 9 శుక్రవారాలు అలా కూడా చేసుకోవచ్చు. అలాగే దీపారాధన చేసిన తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. తాంబూలంగా 2 తమలపాకుల్లో ఒక్క ఖర్జూరము, పసుపు, కుంకుమ, 2 పండ్లు, పూలు, గాజులు పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. మీ వీలుని బట్టి శ్రావణ మాసంలో చేసుకుంటున్నాం కాబట్టి 2 జాకెట్ ముక్కలు లేదా చీర కూడా పెట్టుకొని అమ్మవారికి తాంబూలం సమర్పించవచ్చు. అలాగే నైవేద్యంగా మన వీలుని బట్టి అమ్మవారికి ఏదైనా సమర్పించవచ్చు. ఒకవేళ ఏమీ వీలు కాలేదు అంటే పాలు, బెల్లం కూడా సమర్పించవచ్చు, లేదా పండ్లు కూడా సమర్పించవచ్చు.
అలాగే శ్రావణ మాసం అంటే అమ్మవారికి ఎంతో ప్రత్యేకమైన మాసం కాబట్టి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన తమలపాకుల హారతి సమర్పించండి. తమలపాకు ఎంతో పవిత్రమైనది. తమలపాకుల్లో 3 అమ్మవార్లు కొలువై ఉంటారు అని చెప్తారు. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి తమలపాకులో కొలువై ఉంటారు. చక్కగా 27 తమలపాకులు తెచ్చుకోవాలి. ఈ తమలపాకులు ఎక్కడా చిరిగినవి కాకుండా లేదా హోల్స్ లేకుండా నీట్గా ఉన్నవి చూసుకొని 27 తెచ్చుకోవాలి. వీటన్నిటిని కూడా శుభ్రంగా కడిగి ఏదైనా క్లాత్తో కానీ టిష్యూతో కానీ నీట్గా తుడుచుకోవాలి. అలాగే శుక్రవారం రోజున అమ్మవారికి చేసుకునే పూజల్లో ప్రత్యేకంగా చేసుకునే వాటిలో తమలపాకుల దీపారాధన కూడా చాలా మంచిది. అది ఎలా చేసుకోవాలో కూడా మన వీడియోస్లో ఆల్రెడీ ఉందండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే ఐశ్వర్య దీపము, యాలకుల మాల ఇవన్నీ కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి. మన వీలుని బట్టి మనకి శుక్రవారాల్లో ఏవి అందుబాటులో ఉంటే వాటితో పూజ చేసుకోవచ్చు. 27 తమలపాకుల్ని లెక్కించుకొని ఇలా చక్కగా సర్దుకోవాలి. ఆ తర్వాత ఈ ప్లేట్లో చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకొని ఒక చిన్న ప్లేట్ పెట్టుకోవాలి. అలాగే ఒక ప్రమిద కూడా పెట్టుకొని ఈ ప్రమిదలో ఆవు నెయ్యిని వడ్డించుకోవాలి. అమ్మవారికి ప్రత్యేకంగా ఇచ్చే హారతి కాబట్టి మనం ఆవు నెయ్యిని మాత్రమే ఉపయోగించాలి. అమ్మవారికి ఆవు నెయ్యి దీపారాధన అంటే కూడా మహాప్రీతికరము. అందుకే శుక్రవారాల్లో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ ప్రమిదలో 27 ఒత్తులు పెట్టుకోవాలి. 27 ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసుకొని పెట్టుకోవచ్చు. నేను 5 ఒత్తులు సపరేట్గా పెట్టుకుంటూ మొత్తం 27 ఒత్తులు పెట్టుకున్నాను. ఇక్కడ కుంభ ఒత్తులు చేసుకుని ఒకే ఒత్తిలాగా చేసుకొని పెట్టుకోవచ్చు. లేదంటే 27 ఒత్తులు ఇలాగైనా వేసుకోవచ్చు. మనకి నక్షత్రాలు 27 ఉంటాయి కాబట్టి మనం ఈ హారతిని 27 ఒత్తులతో ఇస్తాము. అలాగే ఒకటే ఒత్తి నక్షత్ర హారతి ఒత్తిలాగా చేసుకొని ఇవ్వవచ్చు. అలా నక్షత్ర హారతి ఒత్తి ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉందండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. హారతి ప్లేట్ని కూడా చక్కగా అలంకరించుకొని ఆ అమ్మవారికి హారతి ఇస్తుంటే చాలా బాగుంటుంది. ముందుగానే మీరు హారతి ప్లేట్ సిద్ధం చేసి పెట్టుకొని నైవేద్యం సమర్పించిన తర్వాత హారతి ఇవ్వవచ్చు. హారతి ఇచ్చిన తర్వాత ఈ తమలపాకులు, పువ్వులు ఇవన్నీ కూడా నిర్మాలం చేసేయవచ్చు. అంటే పారే నీటిలో కలిపేయచ్చు. ఈ ప్రమిదని మనం యథావిధిగా ఇంట్లో పూజలకి వాడుకోవచ్చు. అలాగే ఐశ్వర్య దీపంలోని ఉప్పును కూడా మనం పారే నీటిలో కలిపేయాలి. లేదా సింక్లో పోసేసి వాటర్ పోసేయచ్చు. తొక్కిళ్ళల్లో పడకుండా చూసుకోవాలి. మళ్ళీ ఆ ప్రమిదని మనం ఐశ్వర్య దీపం వెలిగించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. చక్కగా ఆ అమ్మవారికి తమలపాకుల హారతి ఇస్తుంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అంత నిండుగా అంత చక్కగా అనిపిస్తూ ఉంటుంది. మనం చేసే పూజ ఏదైనా సరే తృప్తిగా ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. అందులో ఈ తమలపాకుల హారతి కూడా అంతే, ఎంతో తృప్తినిస్తుంది. ఆ తర్వాత అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఈ విధంగా శుక్రవారం రోజున ఉదయం పూజ చేసుకొని సాయంకాలం కూడా అమ్మవారికి దీపారాధన చేస్తే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అలాగే పంచగవ్య దీపము మొత్తం పూర్ణమైన తర్వాత బూడిదలాగా ఉంటుంది. దాన్ని మనం ఆవు నెయ్యిలో కలిపి బొట్టులాగా ధరించవచ్చు. అలా ధరించడం వలన నరదృష్టి తొలగిపోతుంది. ఎటువంటి భయాలున్నా తొలగిపోతూ ఉంటాయి. చూశారు కదండి, శుక్రవారం రోజున అమ్మవారికి ప్రత్యేకమైన పూజ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.